హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. ఈరోజు నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకొని నేను సింగిల్ లైన్ స్టెప్ ఒకటి చేశాను కదా. అప్పుడు ఏం చెప్పానంటే, గ్రీన్ కలర్స్ నేను క్రిస్టల్స్ ఇంకా ఎక్కువ తెచ్చుకున్నాను, నాకు ఇంకా వేరే వీడియో చేయాలని ఉంది, అందుకని చెప్పేసి నేను ఎక్కువ బీడ్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా. అవేనండి ఇవి. నేను ఈరోజు ఈ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ని యూస్ చేసి ఈ గోల్డ్ ఫ్లవర్స్ అనమాట. ఇవి ఇక్కడ బ్యాక్ సైడ్ 3 హోల్స్ వచ్చినాయి అనమాట. ఇవి తీసుకున్నాను. వీటిని నేను 5 స్టెప్ లైన్స్ వేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇవి తీసుకొని వచ్చాను. ఇంకా దీనికి కావాల్సింది హుక్, నీడిల్స్, ఇంకా థ్రెడ్. ఇవండి. నేను ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తాను. ఒకసారి నేను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవన్నీ మీరు వెంటనే చూడొచ్చు అనమాట. మరి ఇంకెందుకు లేటు, వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. థ్రెడ్ని ఎలాగ హ్యాంగ్ చేసుకోవాలి అనేది దాన్ని బట్టి నేను ఒకటైతే వేసి చూపిస్తాను, లేదంటే వీడియో ఫుల్గా తీస్తే లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను చిన్నగా అయితే మీకు చూపిస్తాను. ఇలా థ్రెడ్ అయితే నేను 2 లైన్స్ తీసుకున్నానండి. 2 లైన్స్ అంటే అటు ఇటు కలిపి 4 థ్రెడ్స్ అయితే వస్తాయన్నమాట. దాన్ని దీనికి హ్యాంగ్ చేస్తాను. ఇలా అయితే థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్కి ఈ చివర ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి మనం థ్రెడ్ని అయితే పంపించేసుకొని మొత్తం అన్ని దారాలు పంపించేసుకొని ఇలా అయితే పెట్టుకొని దీని లోపలికి నాట్ వేయడం. ఈ హుక్ని అయితే ఇలా పట్టేసుకోండి ఫ్రెండ్స్. పట్టేసుకొని దీని లోపలికి 4 దారాలని ఇలా దూర్చుకొని ఇలా టైట్గా లాగేసుకుంటే ఇక్కడ నాట్ అయితే పడిపోతుంది. నేనైతే మొత్తం ఈ 5 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 5 హోల్స్కి నేను 5 థ్రెడ్స్ అనేది తీసేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలాగా 5 హోల్స్కి 5 థ్రెడ్స్ అనేది ముడి వేసేసుకున్నాను. ఇప్పుడు వీటికి నేను నీడిల్స్ అనేది ఎక్కించుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. చాలామంది అడుగుతున్నారండి, ఇది ఏ థ్రెడ్ అని. ఇది నైలాన్ థ్రెడ్ అంటారండి. నైలాన్ థ్రెడ్లో అదేంటి వైర్ లాంటిది ఒకటి ఉంటుంది, థ్రెడ్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఈ పోస్టులు కూర్చోడానికి అయితే ఈ బీడ్స్కి వీటికి ఈ థ్రెడ్ని అయితే యూస్ చేస్తారు. వీటిలో కూడా సైజెస్ అనేవి ఉంటాయి, మనం తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి. నేనైతే లెంత్ ఎక్కువే తీసుకున్నాను ఫ్రెండ్స్, బారు సరిపోవాలి కదా, ఇది 5 స్టెప్స్ కదా, దానికోసం చెప్పేసి నేను ఎక్కువ థ్రెడ్ అయితే తీసుకున్నాను. మీరు మీ నెక్కి ఎంతవరకు అయితే కావాలో హైట్ని బట్టి మీరు మీ సైజెస్ అనేది డిసైడ్ అవ్వండి. ఇప్పుడైతే నేను ఇక్కడ నా దగ్గర ఎక్కువ బీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను 5 నీడిల్స్ని ఒకటేసారి ఎక్కించేసుకొని, నీడిల్స్ అనేది నా దగ్గర 5 ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఒకటేసారి ఎక్కించుకొని అయితే పూసలను ఎక్కిస్తాను. అలా లేదు అనుకున్న వాళ్ళైతే ఒక 2 అంటే ఒక లైన్ ఒకసారి అలా ఎక్కించుకొని నిదానంగా అయితే గుచ్చుకోవచ్చు. నేను 5 నీడిల్స్ని అయితే ఇలా ఎక్కించేసుకున్నాను ఫ్రెండ్స్. థ్రెడ్స్ అనేవి నేను 5 థ్రెడ్స్ తీసుకున్నాను, కొంచెం హైట్ అటు ఇటుగా తీసుకున్నాను అనమాట. 5 స్టెప్స్ 1 బై 1 అంటే ఒక స్టెప్ కింద ఒక స్టెప్ రావాలి కాబట్టి కొంచెం సైజ్ అనేది తగ్గించి తీసుకున్నాను. ఇలా అయితే నీడిల్స్ ఎక్కించేసుకున్నాను. ఇప్పుడే నేను ఈ పూసలను ఎక్కించి మీకు చూపిస్తాను. ఈ పూసలని నిదానంగా అయితే ఎక్కించుకుంటాను ఫ్రెండ్స్. మీరు నీడిల్స్ ఇలా దగ్గరగా పట్టుకొని ఎక్కించుకోండి, పూసలు అనేవి ఎగరకుండా ఉంటాయన్నమాట. స్లోగా ఎక్కించుకోండి. నేనైతే పెద్ద స్టైల్గా ఉంటుందని చెప్పేసి ఈ గిన్నెలో అయితే వేసుకున్నాను. కొంచెం కష్టంగా ఉంది, చూస్తాను. పూసలు అయ్యే కొద్దీ చిన్న గిన్నెలోకి అయితే నేను మార్చుకుంటాను. ఇలా స్లోగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. నేను 5 లైన్స్ అయితే పెట్టేసుకున్నాను. మీరు ఇలా కాదు అని అనుకుంటే మీకు ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ నిదానంగా, ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మీరు పెట్టుకోవచ్చు. నేనైతే 5 లైన్స్ అనేసి అనుకున్నాను కాబట్టి 5 లైన్స్ అని పెట్టుకున్నాను. ఇలా అన్నీ ఒకటే హైట్లో ఉండేటట్టు కొలతగా చూసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అంటే ఒక స్టెప్ కింద ఒక స్టెప్ రావాలి కాబట్టి ఒక 2-3 ఈ బీట్స్ అనేవి ఒక 2-3 పూసలు అనేవి తగ్గించి తీసుకోవాలి, ఆ లైన్కి ఈ లైన్కి. ఎందుకంటే మనం ఆ ఫ్లవర్స్ అనేవి వేసుకుంటున్నాం కదా, దానికోసం అని చెప్పి. ఇలా నీడిల్స్ అన్నీ సమానంగా ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి ఎన్ని పూసలు అయితే ఎక్స్ట్రా ఉన్నాయో ఈక్వల్గా చూసుకొని అన్నీ మనం తీసేద్దాము. తీసేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత లోపలికి ఎక్కించాక తీయడం అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా నిదానంగా వీటిని కిందకి దించేసుకుందాము. ఒక్కొక్కటి ఇలా పక్కకు జరుపుకొని దించేసుకోండి ఫ్రెండ్స్. ఒకటేసారి కానీ మీరు దించితే సూదులు అనేవి వంగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట.
ఎందుకంటే ఎక్కువ మనం గట్టిగా పట్టుకొని అలా లాగుతూ ఉంటే ఇవి డెలికేట్గా ఉంటాయి కదండి, విరగచ్చు కూడా. అందుకని నిదానంగా చేయమని చెప్తున్నాను. ఇలా అయిపోయాక మిగతావి ఆ 2 కింద పెట్టేసుకొని మీరు ఇంకా ఎన్నైతే ఉన్నాయో వాటిని ఇలా నిదానంగా దించుకోండి ఫ్రెండ్స్. పూస ఇలా పట్టేస్తూ ఉంటుంది, అప్పుడు మనం దాన్ని సరి చేసుకొని ఇలా ఇలా అనుకుంటూ ఉంటే దిగిపోతుంది. నీడిల్స్ ఇలా దించేసుకున్నాక ఈ పూసలు అనేవి మనకి ఏదైతే పట్టేస్తుందో దాన్ని నిదానంగా మనం దించుకుందాము. నాకైతే ఇది బాగా టైట్గా పట్టేసింది ఫ్రెండ్స్. సో నేను ట్రై చేస్తున్నాను, రావట్లేదు. ఇంకేం చేయాలంటే ఇంకా ఎన్నైతే పూసలు ఉన్నాయో అవన్నీ మనం పక్కకు పెట్టేసుకొని దాన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే నీడిల్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా పట్టేస్తూ ఉంటాయి. ఇది కొంచెం చూడండి, నాకు ఇక్కడికి వచ్చేసి పట్టేసి బ్రేక్ అయిపోయింది. ఇంక నేను ఇదైతే తీసేసి పక్కన పెట్టేస్తాను. అలా నేను తీసేసుకున్న పూస అయితే ఇలాగా సింగిల్ నీడిలే కాబట్టి ఇలా చేతిలో వేసేసుకొని ఎక్కించేసుకుంటాను స్పీడ్గా. ఇలా నిదానంగా దించేసుకొని ఇలా ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకొని మిగతా పూసలు కూడా మనం ఎక్కించేసుకుందాం. ఇలా అయితే నేను సమానంగా వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట. ఇంతవరకు ఎక్కించుకొని ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ స్టోన్ వేసి చూపిస్తాను. నేనైతే ఈ ఎడ్జ్లో వేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 3 వచ్చినాయి కాబట్టి ఇక్కడ అటు ఇటు వదిలేసి మధ్యలో ఉన్న 3కి నేను ఇది వేసి చూపిస్తాను. ఇలా అయితే థ్రెడ్స్ని డివైడ్ చేసేసుకున్నాను. నేను ఈ మధ్యలో 3 లైన్స్కి మాత్రమే నేను స్టోన్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ 3 లైన్స్ నీడిల్స్ని మాత్రం పట్టుకొని ఈ స్టోన్ బిట్ అనేది నేను ఎక్కించేస్తాను. ఇలా ఈ ఫ్లవర్ బిట్ అయితే నేను ఎక్కించేసాను ఫ్రెండ్స్. చూడడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ నిదానంగా అయితే మనం చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఎన్నో వందల్లో పోసి మనం బయట కొనుక్కుండే కన్నా ఇలా తెచ్చుకొని ఒకటే మెటీరియల్ని యూస్ చేసి ఇలా బోల్డెన్ని మోడల్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ 3 లైన్స్లోకి నీడిల్స్ని ఎక్కించేసుకొని నిదానంగా దించేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ 3 లైన్స్ అయితే ఉన్నాయో అంతే ఈక్వల్గా మనం దీన్ని కూడా దాని లోపల పంపించేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మిగతా కొంచెం పూసలు అయితే మనం ఎక్కించేసుకొని మళ్ళీ ఇంకో బిట్ని యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ లెంత్ కాకుండా మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా పూసలు అయితే నేను ఎక్కించేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కించేసుకొని ఇప్పుడు నేను ఇది మిడిల్లో వేసాను కదా ఈ స్టోన్ బిట్ అనేది, ఇప్పుడు మిడిల్లో కాకుండా ఈ చివర అంటే ఇప్పుడు నేను ఈ లాస్ట్ లైన్ అయితే వదిలేసాను చూసారా, ఆ లాస్ట్ లైన్ నుంచి 3 లైన్స్ని యాడ్ చేసుకొని ఆ బిట్ అయితే నేను వేసి చూపిస్తాను. ఇలా ఎక్కించుకున్నాక ఫ్రెండ్స్ నేనైతే లెంత్ ఇంత అనుకున్నాను అనమాట. అంటే కొలత మ్యాక్సిమం నా హైట్కి సరిపడా నేను ఇంతవరకు పెట్టుకుని ఇప్పుడు ఆ ఫ్లవర్ అయితే నేను ఇక్కడ వేసేస్తాను. ఈ లాస్ట్ 3 లైన్స్కి మధ్యలో మనం ఫస్ట్ 3 లైన్స్కి వేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్ 3 లైన్స్కి వేసుకుందాం. ఇలా అయితే ఇంకొక ఫ్లవర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొంచెం వేసి నేను ఇటు సైడు ఈ లాస్ట్ 3 లైన్స్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను. 3 ఫ్లవర్స్ అయితే నేను వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ ఎలా అయితే ఉందో అదే మోడల్ నేను ఇది రైట్ సైడ్ కదా లెఫ్ట్ సైడ్ కూడా అలాగే వేసుకొని ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను. వీడియో లెంతే అవుతుంది కాబట్టి నేను ప్రతిదీ అయితే దీంట్లో రికార్డ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా ఇక్కడ మనం ఎలా అయితే చూసుకొని లెంత్ చూసుకొని వేసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా అలానే ఎక్కించుకొని నేనైతే 6 ఫ్లవర్స్ వేసుకుంటున్నాను అనమాట 5 స్టెప్స్కి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ఎలా అయితే చేశానో. మొత్తం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయకుండా కొంచెం చిన్న బిట్లుగా అయితే అప్లోడ్ చేసాను. అప్పటికే 9 మినిట్స్ అలా వచ్చేసింది అనమాట వీడియో. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్ బీడ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ ఇప్పుడు సింగిల్ స్టెప్ వేసుకొని ఇలా వేసుకున్న చాలా లుక్ అనేది చాలా వేరేలా ఉంటుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.